గుంటూరులో డయేరియా కలరా విజృంభిస్తుంటే ప్రభుత్వం మాత్రం నిద్రమత్తులో ఉందని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని డయేరియా బాధితులను ఆమె పరామర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని అన్ని సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. గత కొంతకాలంగా గుంటూరు జిల్లాలో ఎంతో మంది డయేరియా కలరా బారిన పడ్డారని, ప్రస్తుతం గుంటూరు జీహెచ్లో 11 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. అధికారులు గాని కూటమి నాయకులు గాని కనీసం వారిని పరామర్శించిన పాపాన పోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే స్పందించి వాటిని నిర్మూలించామని కూడా ఆమె గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ఉన్న ధ్యాస రాష్ట్రంలోని సమస్యలపై కూటమి నాయకులకు లేదని ఫైర్ అయ్యారు. 17న ఈ యొక్క డయేరియా అనేటువంటి ఇష్యూ దాదాపు ఇప్పటికి 10 రోజులైంది. ఈ నెల 17న ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా మనం చూస్తా ఉన్నాము, వరుసగా చూస్తా ఉన్నాము. ఇప్పటికి కూడా ఈ రోజు పరిస్థితి కూడా ఎక్కడ కూడా ఈ తగ్గుముఖం పట్టినట్టు కానీ ఈ తగ్గుతున్నట్టు కానీ అట్లాంటి వాతావరణం ఏమీ కూడా లేదు. పేరుకి మనం చూసినట్టయితే మన గుంటూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు కూడా ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ఈ యొక్క డయేరియా విషయంలో కానీ ఈ ప్రాంత ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్స్ తీసుకోవడంలో కానీ ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి చూపించలేదనేది స్పష్టమవుతా ఉంది. ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది. మరి ఓ మంత్రి ఉన్నారు, మరి ఆ మంత్రికి ఇప్పటిదాకా కూడా ఈ విషయం తెలుసో లేదో మనకు తెలియదు. మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గాని మంత్రికి గాని ఏ మాత్రం కూడా హెల్త్ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ గా, ఇగ్నోర్డ్ సబ్జెక్ట్ గా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైతేనేమి అనేటువంటి పరిస్థితుల్లో, ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా సరే అన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నారు. డయేరియా మొత్తం మీద చూసుకుంటే 200లకు పైగా అంత మందికి డయేరియా వచ్చి జీజీహెచ్ కి వచ్చి మరి ఈ రోజున చూసినట్టయితే మొత్తం ఒక 184 మంది ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా స్లో రికవరీ ఉంది. అండ్ నిన్న రాత్రి మనం చూసినట్టయితే 10 మంది మళ్ళా కొత్తగా వచ్చి అడ్మిట్ అయ్యారు. ఎక్కడా కూడా దీన్ని కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడటం లేదు. ఏదో ఉన్నారు కదా వాళ్ళు చేసుకుంటారని వదిలేస్తే వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటారు? ఉన్నటువంటి మినిమల్ రిసోర్సెస్ లో వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద ఇమీడియట్ అటెన్షన్ పే చేసి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ని పెంచండి. హెల్త్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలు జగనన్న తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ పనిలో బిజీగా ఉన్నారు. అలాగే ఆరోగ్యశ్రీని కూడా ఈ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పేసి వేరే హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి అది కూడా ఒక థర్డ్ పార్టీకి అప్పచెప్పే దాంట్లో బిజీగా ఉన్నారు. ఇట్లా చూసినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వంగా మనం నిర్వహించాల్సినటువంటి బాధ్యతల్ని ప్రైవేటైజేషన్ అని ఒక థర్డ్ పార్టీ చేతిలో పెట్టేసి హ్యాపీగా పందపించుకునే పనిలో ఉన్నారు. కాబట్టి అందులో బిజీగా ఉన్నారు కాబట్టి ఇందులో పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ఇది ప్రజలు ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం. ఇది చాలా సీరియస్ అంశం. 200 మందికి పైగా కూడా ఈరోజు సఫర్ అవుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఇమీడియట్ గా తక్షణమే అటెన్షన్ వహించి ఇమీడియట్ గా దీనికి అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీస్ ని క్రియేట్ చేసి అన్ని రకాలటువంటి రెస్క్యూ మెజర్స్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని మళ్ళీ మీకు గుర్తు చేస్తా ఉంది. ఎఫర్ట్స్ కనుక కొన్ని వీళ్ళు పెట్టుంటే కనుక ఖచ్చితంగా అవి కూడా అందుబాటులోకి వచ్చేవి. ఇటువంటి 7 కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఫేజ్డ్ మేనర్ గా డిజైన్ చేసుకున్నటువంటి ప్రకారం దాంట్లో కూడా వర్క్ ప్రోగ్రెస్ అనేది ఉంది. అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయా మెడికల్ కాలేజెస్ ని విజిట్ చేసి వాస్తవాలని మరలా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ వీళ్ళేమో ఎక్కడో కూర్చొని కనీసము ఏ కాలేజ్ ఎక్కడ నిర్మించారు, ఎంత ఏరియాలో ఉంది, ఎంత కన్స్ట్రక్షన్ అయింది కూడా తెలియదు వాళ్ళకి. అది కనీసం వాళ్ళు వచ్చి కూడా చూడలేదు. ఏ రోజు దాని మీద సరిగా ఒక రివ్యూ కూడా చేయలేదు. కేవలం వచ్చినప్పటి నుంచి దీన్ని అమ్మేయాలి, ఎంతో కొంత సొమ్ము చేసుకోవాలి, ఇది మనకు అనవసరమైన సబ్జెక్టు, లేదా ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. కాబట్టి అది వాళ్ళకు సీరియస్ అంశం కాదు. అందుకని వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నారు.